ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై మల్కాజ్గిరి పోలీసులు ఆపరేషన్ ఇది. పోలీసుల అదుపులో ఐపీఎల్ టికెట్స్ అమ్మే ముఠా ఉంది. ఇప్పుడు క్లబ్ సెక్రటరీల టికెట్స్ బ్లాక్ లో విక్రయిస్తూ ఉన్నారు. ఒక్కో క్లబ్ సెక్రటరీకి 17 టికెట్లు కేటాయించారు. అయితే బ్లాక్ లో డబుల్ రేట్స్ కు ఈ ముఠా ఇవి అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, హైదరాబాద్ లో ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నారు. అయితే పోలీసుల విచారణలో ఈ టికెట్స్ అన్ని కూడా క్లబ్ సెక్రటరీస్ కి ఏవైతే కేటాయిస్తారో ఆ టికెట్స్ గా ఐడెంటిఫై చేశారు. మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి 13 క్లబ్లకి ఒక్కొక్క క్లబ్ సెక్రటరీకి 17 టికెట్లు కేటాయిస్తున్నారు. ఆ టికెట్లని వేరే వాళ్ళకి డబల్ రేట్లకి అమ్ముతున్నట్టుగా ఎస్ఓడికి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరిని పట్టున్నారు. ఇద్దరి దగ్గర దాదాపు 14 టికెట్స్ వరకు స్వాధీనం చేస్తున్నారు. వీరంతా కూడా డబల్ రేట్స్ కి ఈ టికెట్స్ అమ్ముతున్నట్టుగా ఐడెంటిఫై చేశారు. గతంలో కూడా క్లబ్ సెక్రటరీలకి కేటాయించినటువంటి పాసులు మిస్ అవుతున్న సమాచారంతో ఇప్పుడు ఒక క్లబ్ సెక్రటరీకి సంబంధించిన టికెట్స్ అని కూడా బయటికి రావడం, వాళ్ళని ఆ టికెట్స్ అన్నిటి కూడా డబల్ రేట్లకు అమ్ముతున్నటువంటి వ్యక్తులను అయితే ప్రస్తుతం పడుతున్నారు. మొత్తం ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్ విజయ్.